హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే అనంతపురం జిల్లా గుత్తికోటలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కాడున్నాము. ఈ దేవాలయానికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దేవాలయాన్ని జనమేజయ మహారాజు కట్టియడం జరిగిందనమాట. ఈ జనమేజయ మహారాజు ఎవరంటే మహాభారతంలోని పాండు పుత్రులు 5గురు కదా. ఫస్ట్ వ్యక్తి ధర్మరాజు, రెండో వ్యక్తి భీముడు, మూడో వ్యక్తి అర్జునుడు, నాలుగో వ్యక్తి నకులుడు, ఐదో వ్యక్తి సహదేవుడు, మూడో వ్యక్తి అయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చెల్లెలైన సుభద్రకి పుట్టిన వ్యక్తి అభిమన్యుడు. అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన వ్యక్తి పరీక్షిత్తుడు కుమారుడే ఈ జనమేజయ మహారాజు అన్నమాట. ఈయనే లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి దేవాలయాన్ని కట్టియడం జరిగింది. ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే ఉత్తరాయ పుణ్యకాలంలో, దక్షిణాయ పుణ్యకాలంలో సంవత్సరానికి 2 సార్లు సూర్య భగవానుడు తన మొదటి కిరణాలతో స్వామివారిని అభిషేకించడం జరుగుతుంది. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడ జరిగే విధంగా ఏ చోట ఈ చుట్టుపక్కల జరగదనమాట. అంత వైభవంగా, అంత అద్భుతంగా జరుగుతుంది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. జనమేజయ మహారాజు గుడి కట్టి లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి, నీవు నాకు నిష్టగా ఉండి గుడి కట్టి నన్ను ప్రతిష్ఠించావు కదా, నీకేమైనా కోరికలు ఉంటే చెప్పు, నేను తీరుస్తానని స్వామివారు అడిగారంట. కానీ జనమేజయ మహారాజు, స్వామి నాకు కోరికలైతే లేవు, కానీ మీ దేవాలయానికి నేను నమ్ముకొని వచ్చిన భక్తులకి వారు అడిగే ప్రతి కోరిక తీర్చండి, అదే నా కోరిక స్వామి అని అడిగారంట జనమేజయ మహారాజు. అప్పటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చి ఎవరు ఏం అడిగినా కూడా, ఏం కోరినా కూడా అందరికీ కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. అక్కడ కనపడిస్తాను చూడండి, అదే అనమాట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అక్కడ దారి కనపడుతుంది చూడండి, ఆ దారి నుంచి అనమాట మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ గుడి ముందర 2 రూట్లు ఉన్నాయన్నమాట. ఒకటి పైకి ఇలా వెళ్ళొచ్చు, ఇంకోటి ఇక్కడ కింద ఉంది కదా మండపం కనపడుతుంది చూడండి, అలా కూడా వెళ్ళి మెటికల మీద ఎక్కొచ్చు అనమాట. ఈడైతే ఇలా వెళ్తే ఇంకా మెటికల్ ఏం లేదనమాట, పైన బండి గుడి ముందరే బండి పెట్టేసి లోపలికి వెళ్ళొచ్చు. ఈడైతే మెట్ల మీద వెళ్ళాలి, ఈ సైడ్ అయితే మండపం వెళ్ళి మండపంలో ఉంటే అలా వెళ్ళాలన్నమాట. ముందర కళ్యాణ మండపం ఉంది కదా, ఈ కళ్యాణ మండపం వచ్చి రీసెంట్గా కట్టేయడం జరిగింది. అంటే సంవత్సరం ఉందన్నమాట ఈ కళ్యాణ మండపం కట్టించి. ఈ కళ్యాణ మండపం ఎందుకంటే నరసింహస్వామికి, లక్ష్మీదేవికి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడే అనమాట కళ్యాణం జరిగేది. ఈ మొత్తం ఇదంతా చూడండి, ఇదంతా నిండిపోతారనమాట జనాలు. చాలా మంది అంటే చాలా మంది వస్తారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ జరగదు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం తప్ప. అంత వైభవంగా జరుగుతుంది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. చూడండి, దగ్గర నుంచి చూడండి కళ్యాణ మండపం ఎలా ఉందో. ఇది సెకండ్ రూట్ అనమాట. ఫస్ట్ రూట్ ఆడ పైన చూసారు కదా, అది బండ్లు వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఈడైతే బండ్లు కళ్యాణ మండపం ముందర పెట్టి, ఇక్కడ ముందర మెట్లు ఉన్నాయన్నమాట కళ్యాణ మండపం వెనకల. ఆ మెట్లెక్కి లక్ష్మీనరసింహ గుళ్ళకి వెళ్ళొచ్చు. ఈ మెట్లు కూడా పాతగా ఉంటే రీసెంట్గా అనమాట మళ్ళీ చేపేయడం జరిగింది ఈ మెట్లని. ఈ లక్ష్మీనరసింహస్వామి గుడి కొండపైన ఉంది. కొండ కింద నుంచి కూడా మెట్లు ఉన్నాయన్నమాట. మొక్కు తీర్చుకున్న వాళ్ళు, మొక్కున్న వారు స్వామివారికి మొక్కు తీర్చుకోవడానికి ఈ మెట్ల మీద కుంకుమ పసుపు పెట్టుకుంటూ ఎక్కుంటూ వస్తారనమాట. చూడండి మెట్లు ఇలా అనమాట, ఇలా ఉన్నాయి చూడండి, ఇవన్నీ మెట్లే అనమాట. ఇటువంటి ఇంకా కింద వరకు, కొండ కింద వరకు ఉన్నాయన్నమాట. స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామివారు పైన కొండ పైన ఉండడం జరిగింది. రండిగా గుళ్ళోకి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో గుడి. ఈ గుడి దాదాపు 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి కదా, చూద్దాం ఎలా ఉందో. ఈ గుడి అయితే చెక్కు చెదరలేదన్నమాట, అలాగే ఉంది. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందన్నమాట. అంత బాగుంది దేవాలయం అయితే. చూద్దాం పదండి. చూడండి, ఈ మెట్లెక్కి వెళ్ళాలన్నమాట. ముందు రాళ్ళతోనే మెట్లు ఉండేవి, కానీ రీసెంట్గా కట్టడం జరిగిందనమాట ఇలా మెట్లు సిమెంట్తో. ఈ మెట్లని రీసెంట్గా
కట్టేయడం జరిగిందనమాట. అందుకే చాలా కొత్తగా ఉన్నాయి మెట్లయితే. అటువైపు ఇటువైపు మెట్లకు అటువైపు ఇటువైపు గ్రిల్ చేపించి పెట్టడం జరిగింది. పైన ముఖద్వారం కనపడుతుంది కదా, ఈ ముఖద్వారం వచ్చి లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్ళే మొదటి ముఖద్వారం అన్నమాట. ముఖద్వారం పక్కనే 2 స్టోరేజ్ ట్యాంకులు అనమాట. అవి వాటర్ స్టోరేజ్ ట్యాంకులు సిమెంట్తో కట్టడం జరిగింది. కొండ కింద నుంచి నీళ్లు ఎక్కడం జరుగుతుందన్నమాట ఆ ట్యాంకులకి. ఇది రూమ్ కనపడుతుంది కదా, ఈ రూమ్ వచ్చి స్వామివారి రథం అనమాట. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఈ గుత్తి మొత్తం తిప్పడం జరుగుతుంది కళ్యాణం అయిన తర్వాత. ఇక గుడిలోకి వెళ్దాం. ఫస్ట్ ముఖద్వారం ఇదనమాట. ఈ ముఖద్వారం నుండి చూడండి పూర్తి గుడి కనపడుతుంది. ఫస్ట్ ముఖద్వారం నుండి ఇలా వస్తే గుడి ఇలా ఉంటుందన్నమాట ముందర. చూడండి గుడి ఎంత పైన ఉందో, కింద చూడండి అవన్నీ ఇండి అనమాట. ఈ దేవాలయం కొండ మీద ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఈ దేవాలయంలో చూడండి చుట్టూ అంతా కొండలే. ఇక్కడ ఎవరు అసలు మనుషులు కానీ ఎవరు ఉండరన్నమాట. పైన అయితే మొత్తం అంతా చుట్టూ కొండలే. చూడండి ఇక్కడ ఒక డోర్ ఉంది కదా, ఈ డోర్ వచ్చి ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజే తెరుస్తారు. అంతవరకు తెరుస్తారు ఈ డోర్ అయితే. స్వామివారి గుడి చుట్టూ మొత్తం అంతా రేకులు వేయడం జరిగిందనమాట. గోపురం అయితే పైన గోపురం, గుడి పైన గోపురం కనపడదు, చుట్టూ రేకులే ఉన్నాయి. ఇక్కడ పెద్దది గ్యాస్ డేక్షాలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చి ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి భోజనాలు ఉండడానికి అనమాట. దాదాపు 1000 మందికి పైగానే వస్తారు. 1000 మందికి భోజనాలు వండుతారనమాట ఇక్కడ. లక్ష్మీనరసింహ పక్కనే వినాయకుడు కూడా ఉన్నాడనమాట. ఈ వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అభయాస్తంతో దీవిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు బీగం వేసి ఉంది కాబట్టి నేను లోపలికి వెళ్ళి చూపించడం లేదు. ఇటుండే చూడండి, ప్రపంచంలోనే ఎక్కడా లేదనమాట. వినాయకుడు వచ్చి అభయాస్తం అంటే పాదంతో దీవిస్తూ ఉంటారు. చూడండి వినాయకుడి గుడి పక్కనే వినాయకుడు, ముసలి, పైన విష్ణుమూర్తి ఉన్నారు కదా, ఇవి కూడా రీసెంట్గా తయారు చేపించి పెట్టడం జరిగింది. ఇక్కడ ముందర చూడండి ఒక చిన్న గుడి ఉంది. ఈ గుడిలో వచ్చి నాగలప్పలు అనమాట, నాగదేవుళ్ళని ప్రతిష్ఠించారు.
ఈ గడస్తంభం ఉంది కదా, ఈ గడస్తంభం వచ్చి జనమేజయ మహారాజు కట్టినప్పుడు ఈ గడస్తంభం లేదనమాట. చెక్కతో తయారు చేయించిన గడస్తంభం ఉంది. ఆ గడస్తంభం పాడు కావడంతో ఈ గడస్తంభాన్ని రీసెంట్గా తయారు చేయించి పెట్టడం జరిగింది. ఈ గడస్తంభం ముందర చిన్న గుడి ఉంది కదా, ఈ గుడి కూడా రీసెంట్గా కట్టేయడం జరిగింది. ఈయన ఎవరంటే ప్రహ్లాదుడు అనమాట, లక్ష్మీనరసింహస్వామి ప్రియమైన భక్తుడు. ప్రహ్లాదుడు విగ్రహం ముందుగానే ఉండేది, గుడి మాత్రమే రీసెంట్గా కట్టేయడం జరిగింది. చూడండి అక్కడ కనపడుతున్నారు కదా, అక్కడ లక్ష్మీనరసింహస్వామి అనమాట. చూద్దాం పదండి దగ్గరికి వెళ్ళి. ఇదంతా గుడి లోపల ఫస్ట్ రూము. చూడండి సెకండ్ రూమ్ ఇలా ఉంటుందన్నమాట. థర్డ్ రూమ్లో వచ్చి గర్భగుడి, లక్ష్మీ నరసింహస్వామి ఉండే గర్భగుడి. ఈ దేవాలయం అంతా చూడండి మొత్తం పురాతనమైన రాళ్లతో కట్టడం జరిగింది.